శ్రీ నల్లగంగమ్మ, శ్రీ ఈశ్వర దేవాలయాలు మేకనజామనపల్లి. ఈ గ్రామం పుంగనూరు నుండి 5 కిలోమీటర్ల దూరంలో మేలుందొడ్డి రోడ్డులో ఉంది. శాలివాహన శకం 1070 సంనాటి ఒక శాసనంలో ఈ గ్రామం పేరు మేకలచామలపల్లిగా ఉంది. ఇక్కడ చోళరాజు పరకేసరివర్మన్ అనే రాజేంద్ర చోళదేవ తన 4వ పరిపాలనా సంవత్సరంలో కోట కట్టుకొని పాలెముగా పరిపాలిస్తున్న తమ పాలెగాళ్ళు నరిశాంతి శెట్టి కొడుకు దొరమ్మ ఉత్తర శెట్టి మరియు పవమందల గవరశెట్టి కొడుకు సవయ్యల చేత గ్రామ అవసరాల నిమిత్తం ఒక పెద్ద చెరువును తవ్వించాడు. 190/1931-32 శాసనం కారణంగా ఈ ఆలయం నిర్మాణ శైలిని బట్టి 3.5 అడుగుల ఎత్తు 2 వెడల్పులు గల ద్వారబంధన విధానం బట్టి చోళ పాలనలో నిర్మించినట్లు తెలుస్తున్నది. ఈ ఆలయం ప్రస్తుతం 18 అడుగుల పొడవు 10 వెడల్పులతో గర్భగుడి అంతరాలములుగా పూర్వాభిముఖముగా ఉంది. దక్షిణాన అంతే పొడవు వెడల్పులతో అనంతర కాలంలో విస్తరించిన నిర్మాణం ఉంది. ఈ శివాలయం విజయనగర రాజ్యం అంతమై ఆలయం ధ్వంసమైన తరువాత పూజలు లేకుండగా ఇందులో ఉన్న అద్భుత శక్తి కలిగిన శివలింగాన్ని దొంగలు ఎత్తుకుపోయారని చెబుతారు. రాతి దీపస్తంభాన్ని కూడా వేరెవరో ఎత్తుకుపోయారని చెబుతారు. నంది ప్రతిమ ఎదురుగా ఉన్న నల్లగంగమ్మ గుడి వద్ద పెట్టారు. ఈ నల్లగంగమ్మ శిలా విగ్రహం కూడా శివాలయమునకు 100 అడుగుల దూరములో శివాలయానికి చెందిన నేలలో 7 మడకలు దున్నుతుండగా వెనుక మడక చాలు పైకి లేచిందని చెబుతారు. అయితే భక్తులు ఆలయాన్ని శత్రు సైన్యాలు ధ్వంసం చేస్తాయని ఊహించి ముందుగానే పార్వతీదేవి ప్రతిమను భూమిలో పూడ్చిపెట్టి ఉండవచ్చునేమోనని తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మవారికి నల్లగంగమ్మ పేరుతో నిత్య పూజలు, వార పూజలు, పండుగ పర్వముల పూజలు, గంగ పండుగ అతి వైభవంగా జరుగుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసే అవకాశాన్ని పొందండి.